సిజేఐ చంద్రచూడింటికి నరేంద్ర మోడీ ఒక గణపతి ఉత్సవానికి పూజకి ఎట్లా వెళ్తారు అనేటువంటిది వాళ్ళ దేశవ్యాప్తంగా ఎట్లా అంటే వాంతులు చేసుకోవడం అంటారు కదా, ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు. అసలు సిజేఐకి ఆ అధికారం ఉందా లేదా, పోవచ్చా లేదా, పోతే గణపతి పూజలో ప్రధానమంత్రిని పిలవచ్చా లేదా, ఇట్లాంటి అంశం పైన ఎట్లా మనం చర్చ చేసుకోవచ్చు? ఇప్పుడు సిజేఏ ఏ మతాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలన్నా ఆయన వ్యక్తిగత అంశం. ఆయన ఏ మతాన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడో దానికి సంబంధించిన సాంప్రదాయాలను అనుసరించేది, ఆ సాంప్రదాయాల్లో ఎవరిని పిలవాలి అనేది ఆయన వ్యక్తిగత అంశం. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీని పిలిచాడా లేదా నరేంద్ర మోడీని పిలిచాడా? అవును, అదేమీ అఫీషియల్ ఫంక్షన్ కాదు. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీని పిలవడానికి అవును పిలిచాడు. ఆయన ప్రధానిగా ఉన్నాడు, నరేంద్ర మోడీని పిలిచాడు, వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఏమీ బహిరంగ ప్రకటనలు చేయలే. ఫోటో ఇద్దరు పెద్ద వ్యక్తులు కలిసినప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో ఫోటోలను ఎవరు దాచిపెట్టలేదు, దొంగచాటుగా చేయట్లేదు, ఇంకా నేరుగానే బయటకు వచ్చినాయి. మళ్ళీ ఎందుకంటే రేపు దొంగచాటుగా వచ్చి గందరగోళం కన్నా కూడా ప్రధాని స్వయంగా చెప్పేశాడు. అది చంద్రచూడికి చెప్పకుండా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చెప్పకుండా చెయ్యరు. వాళ్ళిద్దరు అంగీకారంతోనే కదా ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన పిలిస్తేనే ఈయన వెళ్ళాడు. పిలవకపోతే పిలవని అతిథిగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళడు. భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు అందరూ కలిపి జరుపుకునే పండక్కి ఈయన్ని పిలిచారు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. కానీ మన దేశంలో హిందూ దేవుళ్ళని పూజించినా, దేవాలయానికి వెళ్ళినా, అది బయటికి ప్రదర్శించినా మన దేశంలో ఉలిక్కిపడే బ్యాచ్ ఒకటి సోకాల్డ్ సెక్యులర్ లిబరల్ ఈ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్కి ఈరోజు సుప్రీంకోర్టులో నాయకత్వం వహిస్తున్నది కపిల్ సిబ్బాల్. సో కపిల్ సిబ్బాల్ వెంటనే ఫోటో బయటికి రాగానే కపిల్ సిబ్బాల్ వెంటనే రియాక్ట్ అయిపోయాడు. ఆయన ఎందుకు అంత తొందర అంటే ఆయన పిలవలేదు కదా మరి ఆయన్ని పిలిచారా లేదా తర్వాత విషయం. ఇప్పుడు కపిల్ సిబ్బాల్ అంత రియాక్ట్ కావాల్సిన అవసరమే ఉంది. ఈరోజు పాపం ఏం చేశాడు కపిల్ సిబ్బాల్, దీన్ని రియాక్ట్ కావడం వల్ల పాపం కేజీ బాలకృష్ణన్ అనే మాజీ ప్రధాన న్యాయమూర్తిని దేశమంతా తిడుతోంది. ఎందుకు తిడుతోంది? ఆయన ఆ రోజు ప్రతి ఇఫ్తార్ విందుకి హాజరయ్యేవాడు కేజీ బాలకృష్ణన్. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆ రోజు కేజీ బాలకృష్ణన్ ఇఫ్తార్ విందులకి హాజరైతే లేని ఇబ్బంది ఈరోజు చీఫ్ జస్టిస్ ఇంటికి ప్రధాని వస్తే పాపం ఆయన చనిపోయాడు కూడా కేజీ బాలకృష్ణన్. ఇప్పుడు ఆయన్ని రోడ్లోకి తీసుకొచ్చారు మీరు. అంటే ఈ సెక్యులర్ లిబరల్ వాదుల ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో అదే వైవి చంద్రచూడు ఇదే ప్రధానమంత్రి వేరే వాళ్ళు అయ్యి అక్కడ ఇఫ్తార్ ఇందు పెట్టి పిలుచుంటే వెళ్లకుండా ఉండేవాడా? అందులో ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇదే చంద్రచూడ్ కనుక పిలిస్తే ప్రధానమంత్రి పోకపోతే అవమానించారు. ఇప్పుడు ఇది నాలుక ఎటైనా మడత పెట్టచ్చు. అందువల్ల ఏంటంటే అది వ్యక్తిగత అంశము. ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పిలిచాడు, పూజలో పాల్గొన్నారు, అంతవరకే దాన్ని చూడాలి తప్ప ప్రతి దాంట్లో సెక్యులరిజాన్ని జొప్పించి ప్రతి చర్యని అవమానించి అనుమానించి అంతా. ఈరోజు చంద్రచూడు 10 తీర్పులు ఇస్తే 8 ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. 8. ఈరోజు ఆయన మీద ఇంకొక ఆరోపణ పరోక్షంగా వస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని ఆయన కాపాడే ప్రయత్నం చేశాడని కూడా. దానికి కపిల్ సిబ్బాల్ గారే పక్కనున్న జడ్జి అన్ని ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్పలేక నమిలాడు ఆయన. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే అంతా బాగుంటుంది, అంతే, లేదంటే లేదు. వీళ్ళ భయం ఏంది? ఈరోజు మోడీ గారు ఈయన ఇంటికి వెళ్ళాడు, హారతి ఇచ్చాడు, రేపు ఏం తీర్పుల్లో ఏం జరుగుతుందో. కేజ్రీవాల్ బెయిల్ క్యాన్సిల్ కేజ్రీవాల్ బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చింది, రషీద్ ఇంజనీర్కి ఇచ్చింది. ఏంటి మరి మీ భయం ఏంటి? అంటే మీరు చెప్పింది వింటే అది రూలు పద్ధతి ఒప్పు, మీరు చెప్పింది వినని వాళ్ళందరూ దొంగలే, అంతే. మళ్ళా మీరేం ఆరోపణ చేస్తారు? ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వీళ్ళందరూ కూడా అవతల వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళు చెప్పిందే వినాలంటున్నారు, ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం నెత్తి మీద పెడుతున్నారు. మీరు చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు అది అసందర్భమైన అంశం. ఇప్పుడు చంద్రచూడు ఎటువంటి పర్సెప్షన్లో ఉండాలి అనేది ఆయన వ్యక్తిగత అంశం. మీరెవరు దాన్ని ఇచ్చేయడానికి? చంద్రచూడు మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. మహారాష్ట్రలో గణేష్ది పూజ చేయడం అనేది శతాబ్దంగా వస్తోంది. చాలా స్ట్రాంగ్గా చేస్తారు వాళ్ళు మిగతా రాష్ట్రాల వాళ్ళకన్నా.
అది చేసేటప్పుడు మీ ఇబ్బంది ఏంటి? ఆయన ఇంట్లో ఆయన చేసుకున్నాడు, సాంప్రదాయం ఆయన ఇష్టం. కొన్ని విషయాల్లో ఆయన ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ విషయంలో చాలా విషయాల్లో ఆయన చెప్పిన తీర్పులు హిందూ సనాతనవాదానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఆధునిక భావాలతో చెప్పాడు ఆయన. మరి ఏంటి మీ బాధ ఏమిటి అంటే, ఇది ప్రతిదీ గొడవ చేయాలి, భయపెట్టాలి, వీళ్ళని భయపెట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి వాళ్ళని బెదిరించో తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్న ఏదైతే ప్రయత్నం ఉందో అది మంచిది కాదు. దానివల్ల మీరు న్యూట్రల్స్గా ఉన్న వాళ్ళని కూడా శత్రువులు చేసుకుంటారు. ఎన్ని రోజులు మీరు ఇలా ఒత్తిడి పెట్టి భయపెట్టి, ఈరోజు భారతీయ జనతా పార్టీ హిందువుల్ని ఒత్తిడి పెట్టి భయపెట్టి బెదిరించి ఈరోజు 40% హిందువులు గట్టిగా భారతీయ జనతా పార్టీకి ఓటేసే స్థాయికి మీరే తీసుకొచ్చారు. అంతే, వేరే వాళ్ళు ఎవరు తేలే. భారతీయ జనతా పార్టీ నేను మొదటి నుంచి ఏ లైన్లో ఉందో ఆ లైన్లో ఉంది. కానీ మద్దతు పెంచడానికి కారణం మీరు భయపెట్టడం, మీరు బెదిరించడం, మీరు ఒత్తిడి పెట్టడం, మీరు అపీజ్మెంట్కి పాల్పడడం. సో మీరు చేస్తున్న ఏదైతే ఇది ఉందో దాని కారణంగానే తప్ప ఆయన మీద పడి ఏడిస్తే ఏమొస్తుందండి? ఇఫ్తార్ విందులకు పోవడం మానేయండి. ఇప్పుడు ప్రధానమంత్రి ఇఫ్తార్ విందు ఎందుకు ఇవ్వాలి? ఏం ఆప్టిక్స్ కోసం? రాష్ట్రపతి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీరు పర్సెప్షన్ గురించి మాట్లాడినప్పుడు అందులో కపిల్ సిబాల్ గారు ఒక మాట అన్నారు, దానికి తోడు దుష్యంత్ దవే ఒక మాట అన్నాడు. రాజ్యాంగబద్ధమైన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు పబ్లిసిటీ చేసుకోకుండా ఉండాలి వ్యక్తిగత విషయాల్ని అని. మంచిదే, రేపటి నుంచి ప్రధానమంత్రిని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్ని ఇఫ్తార్ విందులకు వెళ్ళి ఫోటోలు రిలీజ్ చేయొద్దని చెప్పండి, మీడియాని పిలవద్దని చెప్పండి. మన తెలంగాణలోనే తీసుకుంటే ఎల్బీ స్టేడియంలో 40,000 మంది మధ్యలో మొత్తం 100 కెమెరాల దీంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులో పాల్గొంటాడు. ఎందుకండి? మీరు నిజంగా ఇఫ్తార్ విందు మీ వ్యక్తిగతంగా పాల్గొనే పని అయితే పబ్లిక్ మనీ ఎందుకు ఖర్చు పెడతారు? మీరు రాజకీయ నాయకుడిగా నువ్వు పెట్టు, ముఖ్యమంత్రి ఎందుకు పెడతాడు? ఎల్బీ స్టేడియంలో జరిగే ఖర్చు ఎవరు పెడుతున్నారు? తెలంగాణ ప్రభుత్వం పెడుతుంది. ఎందుకు పెడుతున్నావు? నువ్వు వ్యక్తిగతంగా పో, కూర్చొని తిను, రా. వాళ్ళు ఇచ్చే దావత్కు నువ్వు రావచ్చు, చేసిరా. ఫోటోలు ఎందుకు, వీడియోలు ఎందుకు, కెమెరాలు ఎందుకు? అవును, అది మాట్లాడరు ఎవరు. మాట్లాడకుండా పాపం చంద్రచూడ్ గారు ఏదో ఆరతిచ్చుకుని పక్కింట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ని పిలుచుకుంటే అదేదో పెద్ద ఏదో బ్రహ్మాండం న్యాయమూర్తికి వీళ్ళు న్యాయ సూత్రాలు చెప్తున్నారు. ఇంకా బ్రహ్మాండం బద్దలైపోయింది అని మాట్లాడడం నిజంగా వీళ్ళు ఏ దుస్థితికి దిగజారిపోయారు అనేది అర్థమవుతోంది. నిజానికి తిట్టాలంటే చంద్రచూడ్ ఇచ్చేటువంటి తీర్పులన్నిటికీ బీజేపీ వాళ్ళు లేకపోతే ప్రభుత్వంలో వాళ్ళు తిట్టాలి. ఆయన ఇంకొక సంఘటన ఇటీవల బయటకు వస్తోంది. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆ రాహుల్ గాంధీ గారు ప్రెస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడారు. కానీ అదే రాహుల్ గాంధీ సలహాదారు శామ్ పిట్రోడా ఒక ఇండియా టుడే భారతదేశం నుంచి రాహుల్ గాంధీ పర్యటన కవర్ చేయడానికి వెళ్ళిన ఇండియా టుడే విలేకరి ఏదో ఒక ప్రశ్న అడిగితే అతన్ని మీద దాడి చేశారు. ఆయన సెల్ ఫోన్ గుంజుకొని మొత్తం డిలీట్ చేసి దాడి చేశారు. దాన్ని సర్దుకోవడానికి రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి అతి ప్రాముఖ్యత కలిగిన జర్నలిస్టు, ఇండిపెండెంట్ జర్నలిజాన్ని పోషించే ఇండియా టుడే సంస్థ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది పాపం. ఇది వాళ్లే సర్దుకునే పరిస్థితి. ఏంటి కర్మ అంటే, మీరు మాట్లాడే మాటలు, మీకు మద్దతిచ్చే ఎకో సిస్టమ్ చర్చించుకోవాల్సింది కూడా దీంట్లో రాహుల్ గాంధీ విషయం కూడా చర్చించుకోవాల్సింది. ఆయన అమెరికా వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఆయన భారతదేశం మీద జరిగినప్పుడు ఆఖరికి అమెరికా పత్రికలే ఈ రోజు రాహుల్ గాంధీని చూసి విస్మయం చెంది ఆర్టికల్స్ రాసుకున్నాయి. ఒకప్పటిలాగా అమెరికా పత్రికలు లేవు. అమెరికా పత్రికలు అడిగా ఈయన ఏంది పాకిస్తాన్ నుంచి వచ్చాడా భారతదేశం నుంచి వచ్చాడా అని కూడా ఆర్టికల్స్ వచ్చాయి. ఈయన మాట్లాడుతున్న తీరును చూస్తే మీరు ఇంటర్నెట్లో ఎత్తుక్కోవచ్చు. వీళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ లాభం కోసం, వాళ్ళు ఎన్నికల్లో గెలవడం కోసం ఏమైనా చేయగలరు అనేది మనకి చంద్రచూడ్ విషయం తెలుస్తుంది. ఇండియా టుడే జర్నలిస్ట్ మీద జరిగిన దౌర్జన్యం తెలుస్తుంది. ఇండియా టుడే జర్నలిస్ట్ మీద దౌర్జన్యం ఎందుకు వీళ్ళు లేవనెత్తడం లేదండి? నువ్వు ఎట్లా డిలీట్ చేస్తావు? ఒక ప్రశ్న అడిగితే నాకు ఇష్టం లేదని చెప్పు. దాడి చేయడం ఏంది, డిలీట్ చేయడం ఏంది, అతన్ని బయట మాట్లాడనీయకుండా చేయడం ఏంది? ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళంతా కూడా? ఇది మొత్తం ఇలా ద్వంద్వ వైఖరి సాగించినంత కాలం హిందువులు ఐక్యమవుతూనే ఉంటారు, భారతీయ జనతా పార్టీ బలపడుతూనే ఉంటుంది. రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సక్సెస్ అయినట్టేనా? ఎట్లా చూద్దామంటారు దాన్ని? రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఏం ఆయనకి సాధించి పెట్టిందో తెలియదు. కాకపోతే ఒక్క అంశంలో మాత్రం ఈరోజు
చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ గారికి అమెరికా ప్రభుత్వం, జో బైడెన్ ప్రభుత్వం ఈరోజు చాలా వామ్ వెల్కమ్ ఇచ్చిందనేది అందరికీ అర్థమైన విషయం. ఎందరో అమెరికా ప్రభుత్వాధికారులు రాహుల్ గాంధీని కలిసి ముచ్చటించారనేది బయటకు వస్తున్న విషయం. అమెరికా ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తుంది బంగ్లాదేశ్ వ్యవహారం తర్వాత రాహుల్ గాంధీకి అన్నది ఒక ప్రశ్న. ఆ ప్రశ్న భవిష్యత్తులో మన విదేశాంగ శాఖ, మన భద్రతా వ్యవస్థ చూసుకుంటాయి. ఎందుకంటే ఆ ప్రశ్నకి ఈరోజు కాకపోతే రేపైనా అమెరికా సమాధానం చెప్పాల్సిందే. ఏం జరిగింది తెలియకుండా జరుగుతుంది అని అమెరికా అనుకుంటే అది తప్పు. అది అమెరికాకు కూడా తెలుసు. అమెరికా బెదిరించే ప్రయత్నం చేస్తోంది. దానికి రాహుల్ గాంధీ ఒక పప్పెట్ లాగా ఉపయోగపడుతున్నాడు. సో ఆ పప్పెట్ని అమెరికా ఏం చేస్తుంది, దాన్ని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈయన ఆ పప్పెట్ లాగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోందో ఈరోజు అమెరికన్ మీడియా కూడా క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే అమెరికన్ మీడియా ఈరోజు నిట్ట నిలువుగా చీలిపోయి ఉంది. అవును, ట్రంప్ కారణంగా, అక్కడున్న పరిస్థితుల కారణంగా. సో నిట్ట నిలువుగా చీలిపోయిన ఒక మీడియా ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. నేను మొన్న కమలా హ్యారిస్ ట్రంప్ దాంట్లో కూడా CNN వాళ్ళు కావాలని చేశారనేది వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల అమెరికన్ మీడియా కూడా ఈ రోజు మీరు చెప్పింది ఉదారవాదం గురించి చర్చించే పరిస్థితుల్లో లేదు. సో అందువల్ల మీరేం చేసుకుంటున్నారు, మీ బతుకుని ఎలా మీరు రోడ్లో పెట్టుకుంటున్నారు అనేది మనం చూడాలి. చంద్రచూడ్ గారి విషయంలో అయినా, రాహుల్ గాంధీ విషయంలో అయినా మీరు ఇలా చేసినంత కాలం నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు బలంగా ఉంటారు. వాళ్ళకి ప్రధాన శత్రువు ప్రజలు కాదు, మీరే. మీరు ఇలా చేసినంత కాలం ప్రజలు ఆయన వెనకాల ఉంటారు. ఇది ద్వంద్వ వైఖరి, ఇది మానుకోవాలి. స్పష్టంగా ఉండండి. వ్యక్తిగతం వేరు, వ్యవహారం వేరు. అంత వ్యక్తిగత వ్యవహారాల్లో ప్రధాని ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్క ఏంటంటే ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, డిఫెన్స్ మినిస్టరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీళ్ళెవరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు సీరియస్గా నవ్వుతూ మౌనం తప్ప కూర్చోవాలన్నా? నవ్వకూడదా? నవ్వితే ఏమో ఒక ఏడుపు, నవ్వకపోతే ఒక ఏడుపు. కలిసి కూర్చొని భోజనం మీద ఒక టేబుల్ మీద కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుని భోంచేస్తే ఒక ఏడుపు. ఏదో చెప్పేశాడు మోడీ అని. ఏంటి ఈ ఏడుపు? ఎక్కడికి మీరు మీ ఏడుపు ఆగేది? అంతే, మీ ఏడుస్తూనే ఉంటారు ఇట్లా. ఆ ఏడుపు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈరోజు.